హాయ్ హలో వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. లక్షల జీతాలతో జాబ్స్ కావాలా? జర్మనీకి వెళ్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది? ఏ మస్ట్ వాచ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. జర్మనీలో చదువులు, ఉద్యోగ అవకాశాలు, లైఫ్ ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాల కోసం జర్మనీలోనే స్థిరపడి 10 ఏళ్లుగా అక్కడే ఉంటున్న మిస్టర్ శ్రీరామ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. హాయ్ శ్రీరామ్. హలో అండి. వెల్కమ్ టు డైలాగ్ టీవీ. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఈరోజు ఈ ఇంటర్వ్యూకి పిలవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మీరు జర్మనీకి వచ్చి 10 ఏళ్ళు దాటిందన్నారు, ఇక్కడే సెటిల్ అయ్యారు కాబట్టి ఇండియా నుంచి రావాలి అనుకుంటున్నటువంటి స్టూడెంట్స్కి కానీ, ఆస్పిరెంట్స్కి కానీ, వాళ్ళ పేరెంట్స్కి కానీ మీరు ఇక్కడ లైఫ్ స్టైల్ గురించి, ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ గురించి ఏం చెప్తారు? వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? ఓకే, సో దీని గురించి చాలా మాట్లాడొచ్చు, అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి చెప్పాల్సినవి. షూర్. ఫస్ట్ మీ గురించి చెప్పండి. అందరూ అమెరికా వెళ్ళటం డ్రీమ్ అనుకుంటారు, లేదా ఆస్ట్రేలియా వెళ్తారు, కెనడా వెళ్తారు, లేకపోతే లండన్ వెళ్తారు, బ్రిటన్. సో అలా కాకుండా జర్మనీకి రావటం, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని రావటం అనేది, ఆ కష్టం ఎందుకు తీసుకున్నారు, ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, అది ఆడియన్స్కి చెప్పండి. ఓకే, సో నేను బ్యాచిలర్స్లో అదే బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఐ డిసైడెడ్ టు గో అబ్రాడ్, వేరే ఏదైనా కంట్రీకి వెళ్ళి చదువుకుందాం మాస్టర్స్ అని చెప్పి. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తుండేవాడిని. అప్పుడు నార్మల్గా నేను మెకానికల్ ఆర్ ఇట్లాంటి కోర్ ఫీల్డ్లోనే మాస్టర్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను, బికాస్ ఐ వాస్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అలా చూసినప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, యూఎస్, యూకే, కెనడా, ఇవన్నీ ఉన్నాయి. బట్ జర్మనీలో మెయిన్గా నాకు అట్రాక్టివ్గా అనిపించింది వీళ్ళ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. అంటే దే మేక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్ ఇన్ ద వరల్డ్, కాబట్టి ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ దట్ ఇండస్ట్రీ, టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో అలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు జర్మనీ అసలు ఏంటి, ఇక్కడ ఏమున్నాయి అనేది నేను ఫస్ట్ తెలుసుకున్నాను. నార్మల్గా ఇప్పుడు చాలా మంది యూఎస్కి వెళ్తూ ఉంటారు, బికాస్ ఎన్నో ఏళ్ళ నుంచి ఇండియన్స్ వెళ్తూ ఉన్నారు. సో మన అదొక వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ ఎస్టాబ్లిష్ అయింది అక్కడ. వెళ్ళిన తర్వాత కూడా మనకు తెలిసిన వాళ్ళు లేకపోతే రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారు, సో హెల్ప్ చేయడానికి ఉంటారు. అప్పట్లో అంటే నేను 2013లో వచ్చాను జర్మనీకి. వచ్చినప్పుడు అంత పెద్ద కమ్యూనిటీ లేదు ఇండియన్స్ది, బట్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ యూఎస్ ఆర్ యూకే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇంకా స్ట్రగుల్స్ అంటే ఉంటాయి నార్మల్గా. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ వచ్చేసి లాంగ్వేజ్ నేర్చుకోవడం ఉంటుంది. ఆ లాంగ్వేజ్ నేర్చుకుని డే టు డే అదే లాంగ్వేజ్ యాజ్ అ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ యూజ్ చేసి మీ వర్క్లో కానీ ప్రైవేట్ లైఫ్లో కానీ టు టాక్ టు అదర్ పీపుల్ ఇన్ అ లాంగ్వేజ్ విచ్ ఇస్ నాట్ యువర్ ఫస్ట్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఓకే, మరి మీరు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే ముందు లాంగ్వేజ్ ఎలా నేర్చుకున్నారు, ఏమేమి లెవెల్స్ క్రాస్ చేశారు చెప్పండి. సో నేను చూస్ చేసుకున్న యూనివర్సిటీ వాజ్ నాట్ ఎంటైర్లీ అన్ ఇంగ్లీష్ కోర్స్. సో అది ఎలా ఉండింది అంటే, మనకి మొత్తం అన్ని కలుపుకుంటే ఒక 22 సబ్జెక్ట్స్ ఉంటాయి మాస్టర్స్లో. దాంట్లో దాదాపు 9 or 10 సబ్జెక్ట్స్ జర్మన్లో రాయాల్సి ఉంటుంది అనమాట. స్టడీ మెటీరియల్ కానీ, లెక్చర్స్ కానీ, ఎగ్జామ్ అన్ని జర్మన్లోనే ఉంటాయి. సో ఇట్ వాజ్ అ ప్రీ రిక్విజిట్ దట్ నేను కోర్స్ ముందే లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని. సో మనకు హైదరాబాద్లో బంజారా హిల్స్లో గ్యోతే జెంత్రం అని ఒక జర్మన్ ఇన్స్టిట్యూట్ ఉంది. అది ఇక్కడ కూడా జర్మనీలో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాళ్ళది. వాళ్ళ బ్రాంచ్ హైదరాబాద్లో ఉంటే అక్కడ నేను జర్మన్ 3 లెవెల్స్ నేర్చుకున్నాను. సో నార్మల్లీ ఇలా అంటే A1, A2, B1, B2, C1, C2 అని 6 లెవెల్స్ ఉంటాయి మొత్తం. B1 దాకా నేర్చుకుంటే మనకి యూ కెన్ హ్యావ్ అ బేసిక్ కాన్వర్సేషన్ ఒక జర్మన్ పర్సన్ తోటి మనం మాట్లాడగలుగుతాము, వాళ్ళు చెప్పేది మనకి అర్థమవుతుంది. సో అక్కడ చేశాను జర్మన్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మీకు జర్మన్ అనేది మీరు అక్కడ థియరిటికల్ గా మీరు నేర్చుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ గా ఇక్కడికి లోకల్ జర్మన్స్ తో మాట్లాడేటప్పుడు మీరు ఏమి ఇబ్బందులను ఫేస్ చేశారు, వాటిని ఎలా అధిగమించారు? అంటే నార్మల్ గా బుకిష్ నాలెడ్జ్ అంటూ ఉంటాం కదా, లాంగ్వేజ్ కూడా అంతే. మనము క్లాస్ రూమ్ లో కూర్చొని లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు వచ్చేసింది అని అనుకుంటాము, నిజంగానే కమ్యూనికేట్ చేయొచ్చు అనుకుంటాం. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది నేను నిజంగా B1 దాకా చేసి వచ్చానంటే ఎవరు నమ్మలేదు. సో ఎప్పుడైతే మనం జనాలతో రెగ్యులర్గా మాట్లాడతామో, ఇక్కడికి వచ్చి ఇక్కడ రోజు రేడియో వినడము, న్యూస్ పేపర్ చూడడము, ఇలాంటివి రెగ్యులర్గా చేసినప్పుడు నిజంగా లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. మనం నేర్చుకునేది గుడ్, అదొక ఫౌండేషన్ లాగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి జర్మన్స్తో ఇంటరాక్ట్ అవుతేనే లాంగ్వేజ్ ఎన్హాన్స్ అయ్యి ఇంప్రూవ్ అయ్యి చాలా తొందరగా ఫ్లూయెంట్ అవ్వగలుగుతాం. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ రిసీవింగ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? జర్మన్స్ హౌ దే ఆర్, హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది వాళ్ళ
వాళ్ళది. ఓకే, జర్మన్స్ ని కొబ్బరికాయతో కంపేర్ చేయొచ్చు. సో దే ఆర్ వెరీ హార్డ్ ఆన్ ది అవుట్ సైడ్ అండ్ సాఫ్ట్ ఆన్ ది ఇన్సైడ్. సో వాళ్ళు ఏంటంటే కొంచెం కోల్డ్ పీపుల్. సో ఎవరిని తొందరగా దగ్గరికి రానివ్వరు. అలా అని చెప్పి మనం కూడా సరే నాకెందుకులే అని అనుకుంటే మనకి ఇంకా ఎవరు ఫ్రెండ్స్ కానీ సర్కిల్ కానీ లేకుండా పోతుంది. సో ఇనిషియల్ గా కొంచెం కష్టపడ్డాను నేనైతే అప్పట్లో 1 ఏళ్ల ముందు. కొంచెం జర్మన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించారు. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా రాదు. సో వాళ్ళతోని ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ది సైలోస్, వాళ్ళ గ్రూప్ లోకి మీరు వెళ్ళి ఫ్రెండ్స్ ని చేసుకోవాలి అనుకుంటే, ఎస్పెషలీ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటే ఇది హెల్ప్ అవుతుంది బాగా. మనం ఫ్లూయెన్సీ వచ్చిన లాంగ్వేజ్ లో అనగానే ఒక కొత్త ప్రపంచం చూస్తాం మనం. వాళ్ళు చాలా వెల్కమింగ్ ఉంటారు, మాట్లాడతారు. నమ్మకం కుదరడానికి టైం పడుతుంది జర్మన్స్ తోటి. ఒకసారి నమ్మకం, ట్రస్ట్ బిల్డ్ అయింది, ఓకే వీడు బాగానే ఉన్నాడు అనుకుంటే అప్పుడు బాగా మాట్లాడతారు. అర్థమైంది. మీ జాబ్ నేచర్ ఎలా ఉండేది? మీరు దేంట్లో చేస్తున్నారు స్టార్టింగ్? మీ పొజిషన్ ఏంటి? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఓకే, సో నేను యాజ్ ఐ సెడ్ 2013లో వచ్చాను. నేను నార్త్ రైన్ వెస్ట్ఫాలియా అని వెస్ట్ పార్ట్ ఆఫ్ జర్మనీలో స్టేట్ అది. అక్కడ ఒక సిటీలో మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ చేస్తుండగానే నాకు ఒక ఇంటర్న్షిప్ చేసే ఆపర్చునిటీ వచ్చింది ఫోక్స్ వాగన్ ప్లాంట్లో. అది హెసెన్ అనే ఒక స్టేట్లో ఉంది. ఇట్స్ వెరీ హ్యూజ్ ప్లాంట్, ఒక 16,000 మంది వర్క్ చేసేవాళ్ళు. అక్కడ ఒక 1 year ఇంటర్న్షిప్ ఇంకా థీసిస్ చేసిన తర్వాత నేను అగైన్ మాస్టర్స్ థీసిస్ అయిపోతున్నప్పుడు ఇంకొక జాబ్ ఆపర్చునిటీ, కాకపోతే వేరే దేశంలో వచ్చింది, బెల్జియంలో వచ్చింది. ఇట్స్ నేబరింగ్ కంట్రీ. అక్కడ క్యాపిటల్ సిటీ బ్రూసెల్స్ లో వెళ్ళి వర్క్ చేశాను, టొయోటాలో వర్క్ చేశాను. అక్కడ ఒక 3 years వర్క్ చేశాక దెన్ ఐ కేమ్ బ్యాక్ టు జర్మనీ అగైన్. అప్పటి నుంచి ఇక్కడ నేను ఒక Tier 1 కంపెనీకి వర్క్ చేస్తున్నాను, ఆటోమోటివ్ సప్లై కంపెనీకి. మ్యూనిక్ దగ్గరలో ఉంటాను నేను. సో క్లోజ్ టు 6.5 years నుంచి నేను ఇదే సిటీలో ఉన్నాను, ఇక్కడే వర్క్ చేస్తున్నాను. ఇంకా నేచర్ ఆఫ్ జాబ్ అంటే నేను ప్రొడక్షన్ క్వాలిటీ. సో ఫస్ట్ నుంచి నేను కోర్ సైడ్ లోనే ఉండిపోయాను బికాస్ ఐ రియలీ లైక్ ఇట్ ఇవాళకి కూడా. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్లోనే ఉన్నాను. సో నేను చేసేది ప్రొడక్షన్ క్వాలిటీ అనమాట. సో ప్రోడక్ట్స్ది వన్ ఆఫ్ ద క్వాలిటీ మేనేజర్స్లో నేను కూడా ఒకడిని. నేచర్ ఆఫ్ వర్క్ మోస్ట్లీ రోజు ప్లాంట్కి వెళ్ళడము, ప్రొడక్షన్లో ఉండడము, అక్కడ డిఫెక్ట్స్ ఇష్యూస్ చూసుకోవడము అలానే ఉంటుంది. సో లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట. సో నార్మల్గా ఇప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బట్ మీరు ప్లాంట్లోకి వెళ్తే గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి అందరితోనే మాట్లాడాలి, మాట్లాడుకుంటూ నవ్వుకుంటూనే వెళ్ళాలి, లైన్లో చూడాలి, ఇష్యూస్ వస్తే వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకోవాలి. కాబట్టి there's a lot of interaction that's happening with other people. Again, ఇక్కడ కూడా జర్మన్ అనేది కీ ఫ్యాక్టర్ అనమాట. ఓకే, ఫైన్. మీకు ఇండియాలో జాబ్స్, వాటి నేచరు, అక్కడ ఉండే బాస్లు అవన్నీ తెలుసు కదా. సో ఇక్కడ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఆఫీస్ అట్మాస్ఫియర్ అనేది ఫెయిర్ ఉంటుంది. ఇన్ దట్ సెన్స్ మీకు బాసెస్ కానీ టాక్సిక్ బాసిజం కానీ లేకపోతే బయస్డ్గా ఉండడము, ఒక పర్సన్ని ఫేవర్ చేసి అతనికో ఆవిడకో ఏదన్నా ప్రమోషన్ ఇవ్వడము, ఇంకొకరిని అలా ప్రిఫర్ చేయకపోవడం లాంటిది జరగదు. అట్లీస్ట్ వర్క్లో అయితే దే ట్రీట్ ఎవ్రీబడి ఈక్వలీ. ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యూఆర్ ఫ్రమ్. యూ క్యాన్ బీ ఫ్రమ్ ఇండియా, చైనా, వాట్ ఎవర్, ఎక్కడి నుంచి వచ్చినా కూడా యాజ్ లాంగ్ యాజ్ మీ వర్క్ బాగున్నంత వరకు you will be treated the same way as a German or any other person as a matter of fact. So that will give you more motivation because మీరు కష్టపడుతున్న దానికి ఫలితం దొరుకుతుంది అల్టిమేట్లీ. ఎవడో పాలిటిక్స్ చేయడం వల్లనో లేకపోతే అన్ఫేర్గా మీకు అలా మీకు రావాల్సింది దక్కకుండా పోవడం అనేది జరగదు. ఓకే, ఇండియాలో అయితే బాస్ని సార్ 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 అంటూ పిలవటము, వాళ్ళకి భజన చేయటం లాంటివి చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఇక్కడ మీ సుపీరియర్స్ ని ఎలా అడ్రస్ చేస్తారు? అసలు సార్ అనే కాన్సెప్టే ఉండదు. ఇక్కడ అందరము ఫస్ట్ నేమ్ తో పిలుచుకుంటాము. సో ఇప్పుడు ఎవరిదైనా పేరు ఫస్ట్ నేమ్, ఫ్యామిలీ నేమ్ ఉంటాయి కాబట్టి బై డిఫాల్ట్ వాళ్ళని ఫస్ట్ నేమ్ తోనే పిలుస్తాము. టాప్ లెవెల్ బాసెస్ ఉంటే మిస్టర్ సో అండ్ సో అని పిలుస్తాము, అది వాళ్ళ ఫ్యామిలీ నేమ్ తోనే. బట్ సార్ అనే ఈ వర్డ్ అయితే ఎవరు యూజ్ చేయరు ఇక్కడ. ఇట్ ఈస్ వెరీ అన్నోన్ టు దెమ్. ఓకే శ్రీరామ్, నెక్స్ట్ చెప్పండి. ఇక్కడి ఎడ్యుకేషన్ సిస్టమ్ కి మనకి ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఏంటి మేజర్ డిఫరెన్స్ మీరు ఫీల్ అయింది? ఓకే, సో ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా కాంపిటేటివ్ ఉంటుంది. మనము ఇట్ ఈస్ లైక్ అ రేస్. ఖచ్చితంగా మనము బాగా పర్ఫామ్ చేయాలి, పరిగెత్తాలి. లేకపోతే మీరు 10th సరిగా పర్ఫామ్ చేయకపోతే ఇంటర్మీడియట్లో సీట్ రాదు, అండ్ దెన్ బ్యాచిలర్స్లో రాదు, అట్లా. సో ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్ విత్ ఈచ్ అదర్. సో యూజువల్లీ కిడ్స్ కూడా చిన్నప్పటి నుంచి ఆ కాంపిటేటివ్ స్పిరిట్తోనే పెరుగుతారు. అండ్ ఇంకొకటి, మన దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. యూజువల్లీ పీపుల్ ప్రిఫర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ బికాస్ అక్కడ క్వాలిటీ బాగుంటుంది అని నమ్ముతారు. సమ్ టైమ్స్ ఇట్ మైట్ ఆల్సో బి ట్రూ. బట్ అగైన్ దానికోసం మీకు ఫీజులు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. జర్మనీలో ఎలా ఉంటుంది అంటే పీపుల్ ఆర్ నాట్ దాట్ కాంపిటేటివ్. సో స్కూల్లో వాళ్ళకి జస్ట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్, మార్నింగ్ 7కి స్కూల్ స్టార్ట్ అయితే 1కి అయిపోతుంది.
ఇదేంటి 10th క్లాస్ వరకు ఇలానే ఉంటుంది మోరలెస్. సో 1 తర్వాత వాళ్ళకి ఇచ్చే హోంవర్క్ ఒక 1-2 అవర్స్ లో వాళ్ళు చేసుకోగలుగుతారు కాబట్టి దే హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్సెల్వ్స్ బిఫోర్ దే గో టు స్కూల్ ద నెక్స్ట్ డే. సో దానివల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ తో పాటు సైమల్టేనియస్ గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఫిజికల్ ఫిట్నెస్ అనేది మన దగ్గర చాలా మాట్లాడతారు దాని గురించి, వీళ్ళు అసలు మాట్లాడరు దాని గురించి, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు దేర్ లైఫ్, ఇట్ ఈస్ ఆల్రెడీ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో దాని గురించి సపరేట్ గా చెప్పడం అంటే ఏముండదు. సో ఫుట్బాల్ ఆడతారు, స్విమ్మింగ్కి వెళ్తారు, బేస్బాల్ ఆడతారు. సో ఆ ఎక్స్ట్రా టైం అనేది దొరుకుతుంది కిడ్స్ కి, అదొకటి. ఇంకొకటి ఇందాక ప్రైవేట్ అండ్ పబ్లిక్ స్కూల్స్ కాలేజ్ గురించి మాట్లాడాం కదా, ఇక్కడ 90-95% అన్ని గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ స్టేట్ అండ్ యూనివర్సిటీసే ఉంటాయి. అండ్ దేర్ క్వాలిటీ ఈస్ ఎక్సెప్షనల్లీ గుడ్ యాజ్ ఎనీ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా వెరీ మినిమల్. అసలు ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫీజు అనేది ఉండదు వీళ్ళకి, అంటే ఏదో మినిమల్ ఫీజు ఉంటుంది, చిన్న లైబ్రరీ ఫీజు అనో ఏదో అని, కానీ బట్ అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఎవరైనా వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ పక్కన పెడితే, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎలా ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా స్కూల్కి పంపించడం అయితే అఫోర్డ్ చేయగలుగుతారు విత్ వెరీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్. ఓకే, ఇప్పుడు యుఎస్కి మాస్టర్స్ చేయడానికి వెళ్తారు, అలాగే ఇక్కడ జర్మనీకి మాస్టర్స్ చేయడానికి వస్తారు కదా, ఫీ స్ట్రక్చర్ లో కానీ ఆపర్చునిటీస్ విషయంలో కానీ ఏ తేడా? సో ఫీ స్ట్రక్చర్ అంటే నేను వెళ్ళిన రోజుల్లో అయితే అట్లీస్ట్ ఒక $15,000-20,000 ఉండేది. సో ఇవాళ మేబీ అది ఒక $30,000 అయి ఉండొచ్చు. దాన్ని జస్ట్ మన రూపీస్ లో చూసుకుంటే ఒక 25 lakhs అయితే మనకి ఓన్లీ ట్యూషన్ ఫీజ్ అవుతుంది మాస్టర్స్ చేయడానికి. అండ్ ఇట్ ఈస్ స్టిల్ అ 2-year మాస్టర్స్ ఆర్ 1.5 year మాస్టర్స్ డిపెండింగ్ ఆన్ ద యూనివర్సిటీ. ఇది కాకుండా మళ్ళీ మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కమ్యూట్, రోజు వెళ్ళి రావడానికి ఈ ఎక్స్పెన్సెస్ అన్ని ఉంటాయి. ఇది అమెరికాలో మీరు చెప్పి, అమెరికాలో. ఇప్పుడు ఇంకా యూకే తీసుకుంటే ఇంకా ఎక్స్పెన్సివ్. యూకేలో జనరల్ గా మాస్టర్స్ అనేది 1 year కు ఉంటుంది, 12 months 14 months కు ఉంటుంది. దానికి వాళ్ళు ఆల్రెడీ మీకు £20,000 ఏమో చార్జ్ చేస్తారు, అంటే 20 లక్షలు ఒక 1 year మాస్టర్స్ కి. సో కంపారిటివ్లీ జర్మనీలో 2 years మాస్టర్స్ కి మీరు కట్టే ఫీజు దగ్గర ఒక 2 lakhs ఉంటుంది. అది కూడా ఫీజు కాదు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తెలుసుకోవాల్సింది. ఈవెన్ స్టూడెంట్స్ వద్దాం అనుకున్న వాళ్ళు, మీరు ఒక యూనివర్సిటీలో ఎన్రోల్ అయ్యి ఆ యూనివర్సిటీకి కట్టే మినిమల్ సెమిస్టర్ కి మీరు కట్టే ₹50,000 మీకు ఒక ట్రావెల్ కార్డ్ ఇస్తారు. ఆ ట్రావెల్ కార్డ్తో ఆ స్టేట్ మొత్తం మీరు ట్రైన్స్ లో కానీ, ట్రామ్స్ లో, బస్సెస్ లో, మెట్రోలో ఫ్రీగా తిరగచ్చు యాజ్ అ స్టూడెంట్. ఇది మీరు ఇమెట్రికులేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయేంత వరకు వ్యాలిడ్ ఉంది ట్రావెల్ కార్డ్ అనేది. ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రగుల్ అవుతున్న, ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీస్ కి చాలా పెద్ద ప్లస్ పాయింట్, అడ్వాంటేజ్ అవుతుంది జర్మనీకి రావడం అనేది. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి చెప్పారు, ఇక్కడ వచ్చారు, సపోజ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, మాస్టర్స్ చేశారు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? జాబ్ ఆపర్చునిటీస్ ఏ రేంజ్ లో ఉంటాయి? అంటే మీరు రేంజ్ లో ఉంటాయి అంటే మీరు అడుగుతుంది సాలరీస్ ఎలా ఉంటాయి, స్కిల్డ్ నాన్ స్కిల్డ్ ఎలా ఉంటాయి అసలు జాబ్స్ అనేది? ఇండియాలో జాబ్ రావడానికి ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మంచి శాలరీ తోటి ఫ్యామిలీ తోటి నేను గడపగలను, లేదా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ సెటప్ చేయగలను అనే ధైర్యం ఉన్నట్టయితే తక్కువ. ఇక్కడ ఎలా ఉంటుంది? ఓకే, సో దీనికి మేజర్ గా 2 aspects ఉంటాయి. ఒకటి ఏంటంటే పాపులేషన్ తక్కువ ఇక్కడ, సో దానికి తగ్గట్టు కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. సెకండ్ వచ్చేసి జర్మన్స్ యూజువల్ గా చాలా మంది ఇంజనీరింగ్ ఇది చదవడానికి ప్రిఫర్ చేయరు. సో జర్మన్స్ చాలా మంది వేరే కోర్సులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ లో కానీ, లేకపోతే ఫిలాసఫీలో కానీ, సోషాలజీ అనే కోర్సులు మన దగ్గర తక్కువ వినిపిస్తాయి. ఇక్కడ చాలా మంది అవి చదువుతారు ఇంట్రెస్ట్ తోటి. సో అప్పుడు ఏంటంటే మీకు ఇంజనీరింగ్ సెక్టర్లో చదివే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. సో ఒక పర్సన్ డైరెక్ట్గా ఇండియా నుంచి చదువుకొని ఇక్కడికి వచ్చి చదువుకొని జాబ్ తీసుకున్నా, లేదంటే డైరెక్ట్గా అక్కడ ఎక్స్పీరియన్స్ తోటి ఒక 10-15 years ఎక్స్పీరియన్స్ ఇక్కడికి ల్యాండ్ అయినా కూడా దేర్ ఆర్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ టుడేస్ జర్మనీ. This was not the case 10-11 years ago when me and my friends and the batchmates came here. It was difficult, mainly because of the language, and ఇంకొకటి అవేర్నెస్ కూడా లేదు జర్మన్స్కి. ఓకే, ఇండియా నుంచి ఇంతమంది వస్తారు, వేరే వాళ్ళు మన దేశంకి వస్తారు, వాళ్ళని కొంచెం మనం ఇంటిగ్రేట్ చేయాలి అనే అంత సాఫ్ట్ కార్నర్ అయితే లేదు. ఇప్పుడు పీపుల్ ఆర్ చేంజింగ్ బికాస్ దే నీడ్ స్కిల్డ్ పీపుల్. దే నీడ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు కమ్ టు జర్మనీ టు ఫిల్ ఇన్ దిస్ బిగ్ గ్యాప్ ఆర్ హోల్ ఆఫ్ జాబ్స్ దట్ దే హ్యావ్. వాళ్ళకి లోకల్స్కి జాబ్స్ అది చేయడానికి క్వాలిఫికేషన్ లేదు,
సో వాళ్ళకి బయట నుంచి కావాలి. సో డెఫినెట్లీ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మీరు ఈ జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయని చెప్తున్నారు కదా. సో ఒక ఆస్పిరెంట్ ఇప్పుడు బీటెక్ చదువుతున్న ఒక స్టూడెంట్ ఉన్నాడు. సాధారణంగా ఇండియాలో బోల్డ్ మంది ఫ్యామిలీస్ నేను చూస్తున్నాను, వాళ్ళ పిల్లల గురించి డ్రీమ్స్ ఉంటాయి పేరెంట్స్ కి. వాళ్ళని ఇంజనీరింగ్ పూర్తి చేయగానే అబ్రాడ్ పంపించాలి, వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలి అని. సో యుఎస్కిను మిగతా దేశాలకు వెళ్ళటం అనేది తెలిసిందే, కానీ పర్టికులర్లీ జర్మనీకి రావడానికి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ కావాలి? సో అగైన్ వాళ్ళు ఏం చదువుతున్నారో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు నార్మల్ లాగా డిగ్రీ చేస్తున్నారు అనుకుంటే 3 years ఉంటుంది, బీటెక్ చేస్తుంటే 4 years ఉంటుంది. సో ఏదైనా సరే మీ కోర్స్ ఎండ్ అయ్యే 1.5 year ముందు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో నా ఎగ్జాంపుల్, నేను బీటెక్ చేశాను కాబట్టి నేను 3rd year ఆల్మోస్ట్ ఎండ్ అవుతున్న టైంలో నేను సీరియస్గా స్టార్ట్ చేశాను ప్రొసీజర్ అంటే ఏంటి అంటే, ఒకటి ఏదైనా లాంగ్వేజ్ మీరు బయట ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటారా ఎక్కడ నేర్చుకుంటారా అనేది పాయింట్ పక్కన పెడితే, యూ నీడ్ టు గెట్ ఇన్ టచ్ విత్ ద లాంగ్వేజ్ ఫస్ట్. అసలు జర్మన్ లాంగ్వేజ్ ఏంటి, ఎందుకు లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అంటే దాంతోపాటు మీకు కల్చర్ తెలుస్తుంది, వీళ్ళ ట్రెడిషన్స్ తెలుస్తాయి, చాలా ఆస్పెక్ట్స్ నేర్చుకుంటాం మనం. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే ఉట్టి భాష మాత్రమే కాదు, ఆ కల్చర్కి సంబంధించి చాలా నేర్చుకుంటాం. దీంతో ఫస్ట్ మనం కష్టం అవ్వాలి. ఇంకొకటి, ఏ యూనివర్సిటీస్కి నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను, నాకు అసలు ఏ కోర్సెస్లో ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మీరు బీటెక్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండొచ్చు, మాస్టర్స్ కూడా కంప్యూటర్ సైన్స్లో చేయాలి అని రూల్ ఏం లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ దట్, షూర్ యూ కెన్ డూ దట్. బట్ వేరే ఏదైనా మారాలనుకుంటే కూడా ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్. సో అగైన్ యూ నీడ్ టు బి వెరీ క్లియర్ ఆన్ నేను ఏ కోర్స్లో మాస్టర్స్ చేద్దాం అనుకుంటా. ఒకసారి అది మీరు క్లియర్గా ఉండిన తర్వాత, లేదు అంటే ఒకసారి యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసుకుని అక్కడ ఉన్న కోర్సెస్ చూస్తే మేబీ మీకు అప్పుడు బెటర్ క్లారిటీ వస్తుందేమో. ఓకే, ఈ కోర్స్ నాకు బాగుంది, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను. ఈ గ్రౌండ్ వర్క్ అంతా మీరు ఆల్రెడీ చదువుతున్నప్పుడే జరిగిపోవాలి, అది డిగ్రీలో కానీ బీటెక్లో కానీ. సో మీరు పాస్ అవుట్ అయ్యే టైంకి లాంగ్వేజ్లో కొంచెం ప్రొఫిషియన్సీ ఉండాలి అండ్ యూ షుడ్ బి రెడీ టు అప్లై ఫర్ ది యూనివర్సిటీ. జర్మనీలో 2 intakes ఉంటాయి. ఒకటి వింటర్ ఇంటేక్ ఉంటుంది, అంటే అక్టోబర్ నవంబర్లో సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి జస్ట్ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు, ఆర్ సమ్మర్ అనే అంటారు దాన్ని. సో మే జూన్ ఆ టైంలో ఆర్ ఏప్రిల్ మే టైంలో స్టార్ట్ అవుతుంది. ఆ ఇంటేక్ కి నేను అడ్మిషన్ తీసుకునేటట్టు మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, జర్మన్ నేర్చుకొని ఇక్కడికి వచ్చారు, సపోజ్ జాబ్ సంపాదించారు. బట్ జర్మన్ నేర్చుకొని జర్మనీలో ఉండటమైనా ఇంకెక్కడైనా వేరే దేశాల లోపల కూడా జర్మన్ నేర్చుకున్న వాళ్ళకి ప్రాస్పెక్ట్స్ ఉంటాయా? ఇది గుడ్ క్వశ్చన్ అండి. సో నార్మల్ గా మనము ఒక భాష నేర్చుకుంటే, ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం యూరోప్ లో దేర్ ఆర్ 5 countries విచ్ స్పీక్ జర్మన్. ఇప్పుడు జర్మనీ ఉంది, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా ఉంది, లక్సంబర్గ్ ఉంది, లైస్టెన్స్టైన్ అని 5 countries ఉన్నాయి. సో జర్మనీలో అయితే ప్రైమరీలీ జర్మనే మాట్లాడతారు, ఆస్ట్రేలియా కూడా అంతే. ఈ మిగతా దేశాల్లో జర్మన్ కూడా మాట్లాడతారు, మేజర్ పోర్షన్ ఆఫ్ ద కంట్రీ. సో మీరు ఒకసారి లాంగ్వేజ్ నేర్చుకుంటే ఈ దేశానికే నేను పరిమితం అయిపోతాను, నేను ఇక్కడే ఉండాలి అనేది కాదు. ఇఫ్ యు ఆర్ ఫ్లెక్సిబుల్, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు రీలొకేట్, విల్లింగ్ టు మూవ్, willing to explore new opportunities, you can any given day move to these countries as well. So meeku aa flexibility అనేది ఇస్తుంది language. And another good thing is the countries that I mentioned are also economically very strong and they have a lot of job opportunities, a lot of very very good universities where you could also go study. So ela చూసుకున్నా కూడా లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది మీకు లాస్ అయితే అవ్వదు ఖచ్చితంగా. జర్మనీ లేదంటే మిగతా దేశాల్లో కూడా మీరు ఆపర్చునిటీస్ ట్రై చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ మీరు 10 ఏళ్లుగా ఇక్కడే వచ్చిన్నారు, జర్మనీలోనే సెటిల్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ అన్నారు. ఇక్కడ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇండియా లైఫ్ స్టైల్ మీరు చూసుంటారు స్టూడెంట్ లైఫ్ దాకా. సో ఇండియాకి ఇక్కడికి లైఫ్ స్టైల్ డిఫరెన్స్ ఏంటి ఉంటుంది? ఇక్కడ లైఫ్ చాలా లేడ్ బ్యాక్ ఉంటుంది, చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. ఎందుకంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే పాయింట్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు అందరూ ఇక్కడ. సో వెరీ ఎర్లీ స్టార్ట్ ఉంటుంది. చాలా మంది జర్మన్స్ ఎర్లీగా వర్క్ స్టార్ట్ చేయడం ప్రిఫర్ చేస్తారు. బై ఎర్లీ ఐ లిటరలీ మీన్ ఎర్లీ. సో మా ప్లాంట్ లో అయితే 6:37కి ద రూమ్స్ ఆర్ ఫుల్, వచ్చేస్తారు జనాల్లో. అండ్ 7 to 8 hours వర్క్ చేయాల్సి ఉంటుంది రోజుకి. సో 2 o'clock ఆర్ మ్యాక్స్ 3 కల్లా వర్క్ అయిపోతుంది. సో దాని తర్వాత దే స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దేర్ ఫ్యామిలీస్ ఆర్ వాళ్ళ పర్సనల్ చేసుకోవడం, లేకపోతే ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్నారు, లేకపోతే ఏదైనా స్పోర్ట్ ఆడే వాళ్ళు వెళ్ళి ఆడుకుంటారు. సో చాలా టైం ఉంటుంది బేసిక్ గా. సో యాజ్ ఐ సెడ్ కొంచెం రిలాక్స్డ్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇంకొక పాయింట్ ఏంటంటే
చాలా మందికి అన్ఫార్చునేట్లీ ఇండియాలో ట్రావెల్ కి చాలా టైం పోతా ఉంటుంది. సో దే కమ్యూట్ ట్రాన్స్పోర్టేషన్ కి దే లూజ్ 1-2 hours a day. ఇప్పుడు బెంగళూరు లాంటి ఒక హైదరాబాద్ లాంటి మేజర్ సిటీస్ లో ఉంటే అప్పుడప్పుడు పీక్ అవర్స్ లో చాలా ట్రాఫిక్ జామ్స్ అవుతాయి. జర్మనీలో అంత టైం లూజ్ అవ్వం మనం ట్రావెల్ చేయడానికి, ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే. ఇప్పుడు మీరు మ్యూనిక్, హాంబర్గ్ లాంటి సిటీస్ లో ఉన్నా కూడా ఒక పార్ట్ ఆఫ్ ద సిటీ నుంచి ఇంకో పార్ట్ ఆఫ్ ద సిటీకి వెళ్ళడానికి మీకు ట్రామ్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ ట్రైన్స్, మెట్రోస్ ఉంటాయి, ఆర్ కార్ రైల్లో కూడా మ్యాక్స్ 30 to 35 minutes పడుతుంది. ఆర్ ఇప్పుడు నేను ఉంటున్న లాంటి పెద్ద సిటీ కాదు, బట్ స్టిల్ ఇట్స్ అ డీసెంట్ ఇనఫ్ సిటీ. ఇక్కడైతే నాకు 10 minutes ఆఫీస్కి వెళ్ళడానికి. సో ఇమాజిన్ అప్ అండ్ డౌన్ 20 minutes నాకు ట్రావెల్ టైం పడుతుందంటే ఎంత టైం సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇండియాకి దీనికి సంబంధించినటువంటి జాబ్ సెటిల్మెంట్ గురించి చెప్పారు. సోషల్ సిస్టమ్ గురించి చెప్పండి. అంటే మెడికల్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, తర్వాత ఫ్యామిలీ రేపొద్దున ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకు ఉండే బెనిఫిట్స్ ఏ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఒకటి ఎవ్రీథింగ్ ఇస్ రెగ్యులేటెడ్. సో మనము అవుట్ ఆఫ్ ద బ్లూ, అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను ఏదో సపరేట్గా చేసుకుంటాను అంటే కుదరదు. బై దాట్ ఐ మీన్ యుఎస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యుఎస్ లో ఏమవుతుంది అంటే మీకు శాలరీ వస్తుంది, దాంట్లోంచి సమ్ స్టేట్ ట్యాక్స్ ఏదో కట్టిన తర్వాత మీకు శాలరీ వస్తుంది, ఆర్ నేషనల్ ట్యాక్స్ ఏదో. అంతేగాని మెడికల్ ఇన్సూరెన్స్ కానీ సోషల్ సెక్యూరిటీ అనేవి సపరేట్ గా తీసుకోవాలి. ఆర్ ఇండియాలో కూడా అంతే కదా. జర్మనీలో అది మ్యాండేటరీ. జర్మనీలో మీకు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. సో అది ఎర్నింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ కి మ్యాండేటరీనే, ఒక సిఇఓ ఆఫ్ ద కంపెనీ కూడా మ్యాండేటరీనే, అండ్ అందరికీ సేమ్ మెడికల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో ఒక నార్మల్ స్టూడెంట్ లెట్స్ సే ఒక 10,000 రూపాయలు నెలకు కడితే, ఒక సిఇఓ 1,00,000 రూపాయలు కట్టినా కూడా వాళ్ళిద్దరికి దొరికే ఫెసిలిటీస్, ట్రీట్మెంట్ కానీ హాస్పిటల్లో ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది. సో దట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ అడ్వాంటేజ్. అంటే రేపు సడన్గా నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏదైనా జరిగితే, అన్ఫోర్సింగ్ ఏమైనా జరిగితే నేను డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే ఇబ్బంది లేకుండా, since government is taking care of that, it is a very good positive point. పెన్షన్ కూడా మ్యాండేటరీనే. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక కేక్ తీసుకుంటే ఆ కేక్ లో ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం కోసేసి గవర్నమెంట్ వాడు తినేసి ఆ మిగిలిన సగం కేక్ ని మనకి ఇస్తాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీ. బట్ ఆ సగం కట్ చేసిన కేక్ లో అన్ని మీ కటింగ్స్ అన్ని ఆల్రెడీ వెళ్ళిపోతాయి. సోషల్ సెక్యూరిటీ, మెడికల్ ఇన్సూరెన్స్, మ్యాండేటరీ పెన్షన్, ఇవన్నీ చెప్పాను కదా. ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ జర్మనీలో ఈ కటింగ్స్ లో ఏంటి అంటే, ఇక్కడ జాబ్లెస్ మనీ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే జాబ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర నెలకి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో దాంట్లో ఇంత % అని చెప్పి గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటుంది ఎవ్రీ మంత్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ ఎప్పుడైనా నీకు జాబ్ పోతే ఒక 1 to 2 years వరకు యూ విల్ గెట్ బ్యాక్ అరౌండ్ 70% ఆఫ్ యువర్ సాలరీ ఎవ్రీ మంత్. ఇంకా నీ మెడికల్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకా కావాల్సి వస్తే ఇంటి రెంట్ వాట్ ఎవర్ కూడా వాళ్ళు పే చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఇంకో జాబ్ వచ్చేదాకా వాళ్ళు కంటిన్యూస్ గా మీకు ఓపెనింగ్స్ పంపిస్తూనే ఉంటారు, మిమ్మల్ని రికమెండ్ చేస్తారు ఆ కంపెనీస్ కి. సో గవర్నమెంట్ తరఫున చాలా సపోర్ట్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు రేపు పింక్ స్లిప్ వచ్చింది, నాకు జాబ్ పోయింది అంటే ఇట్ డజంట్ మీన్ దట్ యువర్ ఆన్ ద స్ట్రీట్, ఇంకా నేను రోడ్ మీద పడిపోయాను నేను నా వాళ్ళు అని లేకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్సెప్షనల్ సపోర్ట్ ఉంటుంది. సో నో డౌట్ యూ విల్ పే సమ్ స్మాల్ అమౌంట్ ఆన్ అ మంత్లీ బేసిస్, బట్ అగైన్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద అన్ఫోర్సీన్. సో నేను ఎక్స్పెక్ట్ చేయండి జరగనప్పుడు నేను ప్రిపేర్డ్ ఉన్నానా లేదా అనే క్వశ్చన్ మీరు అడుక్కుంటే జర్మనీలో ఖచ్చితంగా ప్రిపేర్డ్ ఉన్నామని చెప్పొచ్చు. చాలా బాగుందండి. అలాగే పిల్లలకి సంబంధించి ఏంటండి, పెళ్ళైంది, ఫ్యామిలీ సెటప్ చేసిన తర్వాత పిల్లలు ఉంటే పిల్లలకి ఏ విధమైన బెనిఫిట్స్ ఇస్తుంది గవర్నమెంట్? సో ఇక్కడ పిల్లలు పుట్టిన తర్వాత దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కిండర్ గిల్డ్ అంటారు జర్మన్లో. అంటే పిల్లలు 18 years వచ్చేంత వరకు నెల నెల గవర్నమెంట్ వాళ్ళు మన ఇండియన్ కరెన్సీలో ఒక 20,000 రూపీస్ నెలకి ఒక ఫ్యామిలీకి ఇస్తారు పర్ కిడ్. సో ఒక ఫ్యామిలీలో 3 kids ఉన్నారు అంటే మీకు ఒక 70,000-75,000 రూపాయలు గవర్నమెంట్ దగ్గర నుంచి టిల్ ద కిడ్ ఆర్ కిడ్స్ టర్న్ 18 మీకు వస్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ బూస్ట్. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పటి దగ్గర నుంచి చాలా ఖర్చులు ఉంటాయి. డైపర్ దగ్గర మొదలయ్యి అది బొమ్మలని, బుక్స్ అని, అది అవుతానే ఉంటాయి ఖర్చులు. సో కొంచెం ఫైనాన్షియలీ టైట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత ఆఫ్ కోర్స్ ఇంకా ఎడ్యుకేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వాళ్ళకి కిండర్ గార్టెన్ లో కానీ లేకపోతే స్కూల్లో కూడా ఫీజు అనేది ఉండదు, స్టేట్ ఆర్ గవర్నమెంట్ రన్ ఇన్స్టిట్యూట్స్ లో అయితే. చుట్టుపక్కల డిఫరెంట్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుంది గవర్నమెంట్ వాళ్ళ డెవలప్మెంట్ కి సంబంధించి.
and there are a lot of parks that you can play with very very good equipment. సో నార్మల్గా ఎక్విప్మెంట్కి మనం డబ్బులు ఇచ్చి వెళ్ళి ఎక్కడైనా చేయాల్సి వస్తుంది, ఒక అవుటింగ్ లాగా. నాకు తెలిసి ఇండియాలో అయితే ఇక్కడ అది బై డిఫాల్ట్ అలా ఒక పార్క్లో మీకు కనిపిస్తే నడుస్తూ ఉంటే ఫ్రీ టు యూస్, ఎవరైనా వాడుకోవచ్చు. సో కిడ్స్ని చిన్నప్పటి నుంచే ఫిజికల్గా కూడా ఫిట్ చేయాలి, అట్ ద సేమ్ టైం మెంటలీ కూడా ఫిట్ చేయాలి అనే ఒక అజెండా అనేది వీళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే అండి. సో జర్మనీకి వచ్చి కొంచెం స్ట్రగుల్ అయ్యి స్టార్టింగ్ లోపల సెటిల్ డౌన్ అయిన వాళ్ళకి లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో కొత్త రూల్స్ ఏం చేంజ్ అయినాయి గవర్నమెంట్? జనరల్ గా చెప్తున్నారు, పేపర్ లో కూడా చూస్తున్నాం, న్యూస్ లో కుప్పలు జాబ్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, రండి అని. నిజమా? రూల్స్ ఏం చేంజ్ అయ్యానంటే ఇంకా నిజంగా ఇక్కడికి వేరే దేశాల నుంచి జనాలను అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఏంటంటే మీకు 5 years లో సిటిజన్షిప్ ఇస్తామని చెప్తున్నారు, విచ్ ఇస్ ఆల్సో ట్రూ. ఇది మీకు B1 లాంగ్వేజ్ లెవెల్ వరకు ఉంటే, లేదు ఒక మెట్టు ముందుకెళ్ళి నేను B2 దాకా లాంగ్వేజ్ చేశాను అని మీరు ప్రూవ్ చేయగలిగితే మీకు 3 years లో సిటిజన్షిప్ ఇస్తున్నారు. అండ్ జస్ట్ టు గివ్ యూ ద రిఫరెన్స్, ఒక జర్మన్ పాస్పోర్ట్ అనేది సిటిజన్షిప్ అంటే అల్టిమేట్లీ మీరు జర్మన్ సిటిజన్ అవుతారు. సో మీకు జర్మన్ పాస్పోర్ట్ వస్తుంది. జర్మన్ పాస్పోర్ట్ గత 5-6 ఏళ్లగా ఆ టాప్ 3 వరల్డ్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్స్ లిస్ట్ లోనే ఉంది. మీరు 192 దేశాలు వీసా లేకుండా తిరగచ్చు, ఈదర్ వీసా ఆన్ అరైవల్ ఆర్ అబ్సల్యూట్లీ నో వీసా రిక్వైర్డ్. సో వన్ ఆఫ్ ద వరల్డ్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్స్, వన్ ఆఫ్ ద వరల్డ్ స్ట్రాంగెస్ట్ ఎకానమీస్ ఉన్న జర్మనీ లాంటి కంట్రీలో సిటిజన్షిప్ దొరకడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ లో గ్రీన్ కార్డ్ కి నా ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే, అరే మామ ఏంటి అంటే నాకు ఒక 18 years 20 years చెప్తున్నాడు వాడు గ్రీన్ కార్డ్ కి వెయిటింగ్ పీరియడ్ అని అంటారు. అండ్ దట్ ఈస్ నాట్ ఈవెన్ సిటిజన్షిప్. సో అలా కంపేర్ చేసుకుంటే మీకు ఇంత స్ట్రాంగ్ కంట్రీలో తొందరగా వస్తుంది సిటిజన్షిప్. సో మీరు వచ్చి ఇఫ్ యూ కెన్ ప్రూవ్ యువర్ స్కిల్, లాంగ్వేజ్ ఒకటే కదా, అఫ్ కోర్స్ యూ నీడ్ టు బి ఆల్సో ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్. మీరు వర్క్ లో చాలా బాగా చేయాలి, వర్క్ బాగా పర్ఫామ్ చేయాలి, మంచిగా ఇంటిగ్రేట్ అవ్వాలి సొసైటీలోకి. ఈ ఆస్పెక్ట్స్ అన్ని నిజంగానే కరెక్ట్ గా మీరు చేసినట్లయితే దేర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ యూ గెట్ అ సిటిజన్షిప్ విత్ ఇన్ 3 or at least within 5 years. ఓకే, ఇప్పుడు ఇండియా నుంచి కానీ మనకి రావాలి అనుకుంటున్న వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కి లేదా వాళ్ళ పేరెంట్స్ కి మోటివేషన్ కింద మీరు చెప్పేది ఏంటి? ఎలా రావాలి? బిఫోర్ 10 years ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటి, దాంట్లో ఎలా సెట్ కావాలి? సో బిఫోర్ 10 years అంటే అప్పట్లో నిజంగానే భయంగా ఉండేది. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా నేను జర్మనీకి వెళ్తున్నాను అన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే జర్మనీ అనేది ఆనెస్ట్లీ అసలు వరల్డ్ మ్యాప్ లో ఎక్కడుంది అనేది కూడా కొంచెం డౌటే వాళ్ళకి. ఎందుకు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, మనకి ఎవరు తెలియదు అక్కడ, అసలు ఇండియన్స్ వెళ్తారు అక్కడ, అసలు ఏం చేస్తారు మనుషులు అనేది ఒక డౌట్ ఉండేది అప్పుడు నేను వచ్చినప్పుడు 2013లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంటున్న హాస్టల్లో, స్టూడెంట్ హాస్టల్లో 1200 మంది ఉంటే ఇద్దరమే ఇండియన్స్ ఉండేవాళ్ళము. వాళ్ళందరూ సగం టైం ఎప్పుడు ఇండియన్స్ నే చూడలేదంట, సగం మందికి ఇండియా ఎక్కడ ఉందో కూడా తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ రోజున ఎలా ఉందంటే 2024లో దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఇండియన్స్ ఎవ్రీవేర్ ఇన్ జర్మనీ. ఇక్కడ మన ఇండియాలో లాగానే అన్ని పండుగలు మేము హ్యాపీగా జరుపుకుంటున్నాము, దివాళీ, దసరా అని చెప్పి. వినాయక చవితి అయితే చాలా అద్భుతంగా గ్రాండ్ గా ఇక్కడ రెస్టారెంట్ లో ఈవెంట్స్ అన్ని జరిగాయి, వినాయకుడిని పెట్టారు. సో ఇవన్నీ అసలు నేను కొన్నేళ్ల ముందు కూడా జరుగుతాయని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ద డేస్ కమ్, ఇవాళ జరుగుతున్నాయి. ద కమ్యూనిటీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ నౌ, పీపుల్ ఆర్ హెల్పింగ్ అవుట్ ఈచ్ అదర్. అప్పుడు చేసేవాళ్ళు, బట్ చేసేవాళ్ళ సంఖ్య తక్కువ. ఇవాళ రోజున చాలా మంది ఉన్నారు చేయడానికి. సో భయపడకండి ప్లీజ్, మీ పిల్లల్ని మోటివేట్ చేసి పంపించండి. మీకు ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్గా ఉన్నా, ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నా కూడా ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు సేవ్ మనీ. నోబడీ వాంట్స్ టు త్రో మనీ అవే. సో అలా ఆ ఆస్పెక్ట్లో జర్మనీ మీకు ఇనిషియలీ బిగినింగ్లో తక్కువ ఖర్చు అవుతుంది. స్ట్రగుల్ అనేది ఎవరైనా పడాలి. ఇప్పుడు యూఎస్కి వెళ్తే వాళ్ళ ఓన్ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉన్నాయి, అక్కడ H1 వీసాలు రావని, ఏదో వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి, గన్ కంట్రోల్ సరిగ్గా లేదని, సేఫ్టీ లేదని, వాట్ ఎవర్. ఏ దేశంలో ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇక్కడ ఉండేది చెప్పాను కదా, కోల్డ్ క్లైమేట్, కోల్డ్ పీపుల్, బిట్ డిఫికల్ట్ టు లెర్న్ లాంగ్వేజ్. బట్ ఇవి కనుక మనం ఈ హర్డల్స్ అనేవి క్రాస్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అండ్ యూ విల్ బీ వెరీ హ్యాపీ హియర్. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఐసోలేట్ అయిపోయినట్టు ఎక్కడో ఐలాండ్లో ఉన్నట్టు ఉంటుందా, లేకపోతే అమెరికాకి చెప్తారు అమీర్పేటలో ఉన్నా కానీ, అమెరికాలో ఉన్నా కానీ అరే మామ అన్నట్టు ఒకటేలా కానీ, ఇక్కడ తెలుగు కమ్యూనిటీ డెవలప్ అవుతుంది అన్నారు, ఇక్కడ మరి తెలుగు సినిమాలు వస్తాయా, మరి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? ఓకే, సో ఇది అగైన్ దిస్ ఇస్ అ గుడ్ పాయింట్. ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా బాగుంది. 1 month ముందు మేము అందరం కలిసి దేవరా సినిమా వెళ్ళాము. ఇండియాలో రిలీజ్ అయ్యే ముందే ఇక్కడ రిలీజ్ అయింది 1 month. సో మూవీస్ వస్తున్నాయి, కమ్యూనిటీ ఈస్ వెరీ స్ట్రాంగ్, డెవలప్ అవుతుంది. బిగ్ సిటీస్ లో అయితే ఇంకా
చెప్పనవసరం లేదు, చాలా మంది తెలుగు వాళ్ళు అండ్ చాలా మంది ఇండియన్స్ ఉంటున్నారు. ఇది వరకులో అస్సలు లేదు. సో ఇండియన్ స్టోర్స్ వస్తున్నాయి, అన్ని A to Z ఎవ్రీథింగ్ దొరుకుతుంది. సో మేము ఉంటున్న సిటీలోనే 5 ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండియన్ రెస్టారెంట్స్. సో ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అండ్ మన ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఈవెంట్స్ కానీ చాలా బాగా జరుపుకుంటున్నారు అందరూ. వాళ్ళ కమ్యూనిటీస్లో వాళ్ళు చేసుకోవడం, లేదంటే బయట ఎక్స్టర్నల్గా ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తే మనం వెళ్ళి అక్కడ ఆ రోజు పార్టిసిపేట్ చేసి ఆ రోజు ఈవినింగ్ హ్యాపీగా గడుపుకోవడం అనేది గత 2-3 ఏళ్ల నుంచి చాలా బాగా పెరిగింది. So which is a very positive sign. Also again kind of a motivation factor. అక్కడ ఉన్న వాళ్ళు సరే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతే మేము ఐసోలేట్ అయిపోయి మన హోమ్ సిక్ గా ఉండాలా, మన వాళ్ళు ఎవరు లేకుండా, మన ఫెస్టివల్స్ లేకుండా అనే బాధ అయితే వద్దండి. చాలా బాగా ఇంప్రూవ్ అయింది, ఇంకా డెవలప్ అవుతుంది కూడా మన వాళ్ళ కోసం అని చెప్తున్నాను నేను. ఇండియన్స్ ఇంకా వస్తారు ఇక్కడికి చదువుకోవడానికి, వర్క్ చేయడానికి. సో భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా మీ పిల్లల్ని పంపించండి, ధైర్యంగా ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు వచ్చి చేసుకోండి. బికాస్ దిస్ విల్ బీ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోయింగ్ అబ్రాడ్ ఇండియన్ పర్స్పెక్టివ్ లో అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే, ఇప్పుడు లాస్ట్ సరదాగా అడిగేదండి, ఇక్కడ చాలా కాస్ట్లీగా ఉంటాయి అంటారు, మనకి యూరోస్ లో లెక్క పెడతారు కదా, మనకి ఇండియాలో రూపాయల్లో లెక్క పెట్టింది ఇప్పుడు ఒక కప్పు కాఫీ తాగితే ఇక్కడ మీకు 3 యూరోలు 4 యూరోలు అవుతుంది. మరి మనకి ఇండియాలో లెక్క పెడితే 350 రూపాయల కాఫీ అన్నట్టు. అలాగే మీకు పూలు కాస్ట్లీ, లేకపోతే ఓ తమలపాకు 1 యూరో, లేకపోతే ఒక మామిడాకు 1 సెంటు ఇలా అంటుంటారు. నిజమేనా? నిజమే అది. లాస్ట్ టైం మన దసరా ఫెస్టివల్ కి తమలపాకులు తీసుకొచ్చినప్పుడు లిటరల్లీ ఒక్కొక్కటి 1 యూరో అన్నారు వాళ్ళు షాప్. అంటే యూరో అంటే 93 రూపాయలు తమలపాక. బట్ అదే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు కదా. సో మీరు తక్కువ సంపాదిస్తే రేట్లు తక్కువ ఉంటాయి, ఇక్కడ సాలరీస్ కూడా ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బట్ ది థింగ్ ఇస్ అది మనము అఫోర్డ్ చేయగలుగుతాం ఖచ్చితంగా ఇక్కడికి మనకు వచ్చే సాలరీస్ తోటి. చాలా బాగుంది. సో ఫైనల్ గా మీరు ఇండియా నుంచి రావాలి అనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ కానీ, పంపించాలనుకునే వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక భరోసా లాంటిది ఏదన్నా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ భయం అనేది అయితే ఉండదు. ఇట్స్ అ వెరీ సేఫ్ కంట్రీ. ఇక్కడ గన్ కల్చర్ అనేది అట్లా ఏం లేదు వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే. సో రాత్రి 2ంటికి 3ంటికి కూడా జనాలు పార్ట్ టైం జాబ్ చేసుకుని షిఫ్ట్ ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తూ ఉంటారు. ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు బస్లో ట్రైన్లో నడుచుకుంటూ వస్తారు ఇంటికి. సో వెరీ మంచి సేఫ్ కంట్రీ అండ్ ఎకానమీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. జర్మనీ హాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ ఫర్ స్టూడెంట్స్. సో ఏంటి అంటే అవేర్నెస్ లేదు మన వాళ్ళకి. సో కొంచెం మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ దేశం గురించి రీసెర్చ్ చేయండి. ఈ రోజుల్లో గూగుల్ని అడిగితే తెలియదంటూ ఏది లేదు. సో కొంచెం చదివి మీకు కూడా నిజంగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత ప్లీజ్ పంపించండి మీ పిల్లల్ని చదువుకోవడానికి, లేదంటే మీరు జాబ్ ఆపర్చునిటీస్ కోసం కూడా రావడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ జర్మనీ గురించి, అలాగే పంపించాలనుకున్న పేరెంట్స్ కి ధైర్యాన్ని చెప్పేలాగా, రావాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ ని మోటివేట్ చేసేలాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారుగా, ఇవి జర్మనీ లైఫ్ ని గురించిన టోటల్ డీటెయిల్స్. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.